12 ఏళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారని తెలుసు. కానీ 12 ఏళ్ల వ్యవధిలోనే మహాకుంభమేళానికి ఎందుకు నిర్వహిస్తారు? మతపరంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? కుంభమేళా వెనుక ఉన్న పురాణాలు, భక్తుల నమ్మకాలు ఏంటి? అసలు మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? దాని చరిత్ర ఏంటి? ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం వెనుక దాగున్న రహస్యం ఏంటి? వాచ్ ఇట్. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో కుంభమేళా విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్న ఈ మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు, సాధువులకు ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. మహా కుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెప్తుంటారు. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహించినట్లు చెప్తారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెప్తారు. అయితే ఈ భూమిపై అమృతం పడిన 4 ప్రదేశాల్లో నిర్వహించే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ మహా కుంభమేళా. అందుకోసమే హిందువులు ఈ పవిత్ర ఉత్సవానికి ఇంత ప్రాముఖ్యతనిస్తారు. పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత 144 ఏళ్లకోసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహా కుంభమేళా అంటున్నారు. నిజానికి మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. కుండని సంస్కృతంలో కుంభం అంటారు. దాన్ని కలశమని కూడా పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. అదే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకోసారి మహా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారనే దానికి సంబంధించి పురాణాల ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం లాంటివి బయటకొచ్చాయి. వాటితో పాటుగా అమృత భాండం కూడా బయటకొచ్చింది. దానికోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అంటే ఈ 12 రోజులు భూమిపై 12 ఏళ్లతో సమానం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి. అలా అమృతం ఒలికిన ఆ 4 ప్రదేశాలే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. అందుకే ఈ ప్రాంతాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అక్కడే కుంభమేళాలు నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. పవిత్రమైన మహా కుంభమేళాలు ఆచరించే పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యముంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుందని నమ్ముతారు. ఆ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు సహా ఇతర గ్రహాల అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలుంటాయని చెప్తుంటారు. ఈసారి జరగబోయే మహా కుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నది స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహా కుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయటాన్ని రాజస్నానంగా చెప్తారు. ఈ సమయంలో నదుల్లో నీరు అమృతంతో
కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ మహాకుంభమేళాలో వసంత పంచమి రోజున 4వ రాజస్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని ఆరాధించటం, పూజించటం విశేషంగా జరుగుతుంది. అదే రోజు నిర్వహించే 4వ రాజస్నానం కోసం ప్రత్యేకమైన శుభముహూర్తం నిర్ణయించారు. సాయంత్రం 5:23 ప్రారంభమై 6:16 అమృత ఘడియలు ముగియనున్నాయి. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరో ఆకర్షణగా నిలుస్తాయి. కుంభమేళా సమయంలో నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు, ఆచారాలు, అగ్ని వేడుకలు నిర్వహిస్తారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతి నిర్వహిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. అంతేకాదు మతపరమైన ఆచారాలతో పాటు సంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు సహా సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి. స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామగ్రిని విక్రయించే స్టాళ్లను ఏర్పాటు చేసి భక్తి గీతాల శతాబ్దాలతో ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో ఆ వాతావరణం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది. మహాకుంభమేళా కేవలం ఓ ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శకంగానూ ఉంటుంది.